ఎక్స్ట్రాక్షన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. 3 ఏళ్ల క్రితం వచ్చిన ఎక్స్ట్రాక్షన్ కి సీక్వెల్ గా వచ్చింది ఎక్స్ట్రాక్షన్ 2. మరి అప్పుడు క్రియేట్ చేసిన మ్యాజిక్కే ఇప్పుడు రిపీట్ అయిందా? ఫైనల్ రిపోర్ట్ తో ఏం తేలింది? టేక్ ఎ లుక్. 2020లో వచ్చిన ఎక్స్ట్రాక్షన్ ఓ ఇండియన్ బాలుడిని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ నుంచి విడిపించేందుకు ఢాకా వెళ్లే ఓ ఎక్స్ వారియర్ కథ. ఈసారి లొకేషన్ ఎమోషన్ మొత్తం యూరోప్తో నింపి సీక్వెల్ ని తెరకెక్కించింది ఫిల్మ్ టీమ్. మొత్తానికి సీక్వెల్లో పెయిన్ ను పెంచి ఓటీటీ మీద దాడికి దిగింది క్రిస్ హోమ్వర్త్ టీమ్. ఎక్స్ట్రాక్షన్ 1లో ఆల్మోస్ట్ డెత్ బెడ్ కి వెళ్లిన హీరో ఇందులో ట్రీట్మెంట్ తో బయటపడతాడు. అలా కోలుకుంటున్న తనకి తన సిస్టర్ ఇన్ లాను కాపాడే పని పడుతుంది. ఈ ప్రాసెస్ లో తను డ్రగ్ మాఫియా బ్యాచ్ తో ఎలా ఫైట్ చేశాడనే కోణంలో కథ నడుస్తూ సాగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫైట్ నుంచి ఇంకో ఫైట్ కి ఇలా హీరో ప్రయాణం సాగుతుంటే అక్కడక్కడ కథ కనిపిస్తుంది. కొన్నిసార్లు కథను వెతుక్కోవాల్సి వస్తుంది. నిజంగా ఎక్స్ట్రాక్షన్ 1తో పోలిస్తే ఎక్స్ట్రాక్షన్ 2లో క్రిస్ హోమ్వర్త్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. ఇక బోల్డ్ సీన్స్, యాక్షన్ డోస్ మరింత పెంచింది ఫిల్మ్ టీమ్. అంత చేసినా ఎక్స్ట్రాక్షన్ 1తో పోలిస్తే ఎక్స్ట్రాక్షన్ 2కి తక్కువ మార్కులే పడుతున్నాయి. ఎక్స్ట్రాక్షన్ 2 నరేషన్ అంతా యాక్షన్ ఎమోషన్ తోనే నిండింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ అన్నీ కలిసొచ్చిన ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఏదో వెలితి కొట్టొచ్చినట్టు కనిపిస్తుందనే మాట వినిపిస్తోంది. ఎక్స్ట్రాక్షన్ 2 మూవీ ఓటీటీలో వచ్చిన ఆదిపురుష్ కోసం క్యూ కట్టే చాలా మంది ఆడియన్స్ ని ఇంటికే పరిమితం చేస్తుందని, మన మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుందనే అంచనాలు వినిపించాయి. కానీ ఈ అంచనాలు తారుమారయ్యేలా ఆదిపురుష్ దుమ్ము దులుపుతుంటే ఎక్స్ట్రాక్షన్ 2 జస్ట్ యావరేజ్ మూవీగా మిగిలిపోతోంది.